కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలంటూ రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మూది నారాయణస్వామి, టీడీపీ నాయకులు బొదిరెడ్డి గోపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో టీడీపీ పార్టీ కార్యాలయానికి తరలి వెళ్లారు. పెద్ద శంకర్లపూడి పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏలీశ్వరం పట్టణ తూర్ప కాపులకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలంటూ పట్టణ తూర్పు సంఘ నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే సత్యప్రభకు వినతి పత్రాన్ని అందజేశారు. తూర్పు కాపు సంక్షేమ కమ్యూనిటీ భవనాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ, తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్తో పాటు రాజ్యసభ సతీష్ ద్వారా పరిష్కారం దిశగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఏలీశ్వరం పట్టణలో తూర్పుకాపు సంక్షేమ భవన నిర్మాణానికి చేపట్టే విధంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సామంతుల గోపి, రెడ్డి నాగేశ్వరరావు, బోడకుడి సత్యనారాయణ, సామంతుల నీలాభరిరావు, కొరాడ రాము, పతివాడ రామకృష్ణ, శంఖాని బాబ్జీ, కర్రోతు గాంధీ, కిలారి రామచంద్రరావు, జొన్నాడ వీరబాబు, సిడగం బాలు, పండ్రకి శ్రీను, మామిడి లలిత, బుగత శ్రీను. ప్రత్యేకించి చెప్పేది, మేమెప్పుడూ కూడా మీకు అండగా ఉంటాం. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా మీరు తూర్పు కాపు సోదరులను ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే, టీడీపీ అంటేనే బీసీ పక్షపాతి. వారికి అన్నది ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా మేము అందరం కూడా ముందుంటామని ఈ సందర్భంగా సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీ నుంచి మన తూర్పు కాపు సోదరులు పెద్దలు అందరూ కలిసి నా దగ్గరికి రావడం జరిగింది. ఏదైతే వారు ఎన్నో ఏళ్ళుగా ఈ రిజర్వేషన్ సంబంధించి ఓబీసీ రిజర్వేషన్ సర్టిఫికెట్స్ గురించి వారికి ఉన్న సమస్య, దాని వల్ల వారు ఫేస్ చేస్తున్న ఇబ్బందుల్ని నాకు చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ నగర పంచాయతీలో ఈ కమ్యూనిటీకి సంబంధించి వారందరూ కూర్చుని ఏమైనా మాట్లాడుకోవడానికైనా ఏదైనా కార్యక్రమం చేసుకోవడానికైనా మా తరపున మాకు కమ్యూనిటీ హాల్ లేదమ్మా ఇప్పటి వరకు అని కూడా నాకు చెప్పడం జరిగింది. ఏదైతే మొట్టమొదటిగా ఈ ఓబీసీ దాని గురించి ఖచ్చితంగా నేను వారికి ఒక మాట ఇవ్వడం జరిగింది. ఏంటంటే దాన్ని తప్పకుండా రేపు అసెంబ్లీలో దీనికి సంబంధించిన ఈ ఓబీసీ సర్టిఫికెట్ సంబంధించిన ఇబ్బందుల గురించి అసెంబ్లీలో గలం విప్పుతాను. అదే కాదు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి, దానికి సంబంధించిన మంత్రివర్యుల దగ్గరికి అందరికీ కూడా ఈ సమస్యను నేను ప్రత్యేకంగా స్వయంగా వెళ్ళి వారికి ఈ సమస్యను వివరించి దాన్ని ఈ సర్వీస్ ఇబ్బందిని దాన్ని సొల్యూషన్ దాన్ని ఎలా చేయాలన్నది ముఖ్యమంత్రి వర్యుల సలహా తీసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అంతేకాదు మన ఎంపీ గారు, రాజ్యసభ సభ్యులు ఎంపీ గారు పెద్దలు సానా సతీష్ గారి దగ్గరికి కూడా నేను ఈ సమస్యను తీసుకువెళ్ళి, వారు వచ్చినప్పుడు ఈ సమస్యను తీసుకువెళ్ళి వారి దగ్గరికి వివరించి సెంట్రల్ లో కూడా దీని నుంచి మనకి ఎలా ఈ సమస్యను పరిష్కరించడానికి సెంట్రల్ నుంచి కూడా చేయవలసిన ఆ పద్ధతుల్ని, ఆ జీవోల్ని అది కూడా దాన్ని వారికి వివరించి వారి ద్వారా కూడా ఈ సమస్యను పరిశీలించడానికి ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాకపోతే కమ్యూనిటీ హాల్ గురించి ఏలేశ్వరం నగర పంచాయతీలో ఇప్పటికే మా దృష్టికి రావడం జరిగింది ఈ సమస్య. దానికి సంబంధించి అక్కడ కమ్యూనిటీ హాల్ కి సంబంధించి ఒక స్థలాన్ని అన్నది ముందుగా ఎక్కడ వీలుగా ఉందో అది అంతా చూసుకుని ఆ స్థలాన్ని కేటాయించి ఈ రాబోయే కాలంలో దీన్ని కూడా ఈ సమస్యను కూడా కమ్యూనిటీ హాల్ తప్పకుండా ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.